అరే ఏమిటిది? మన ఇంటి ముందు ఇంత పెద్ద రాయిని తీసుకొచ్చి పెట్టింది ఎవరసలు? ఆగు మోటు. ఏంటి మోటు నువ్వు చేసిన పని? మోటు 1 2 3 4 5 6 7 8 9 10 రెడీ జూట్ పరిగెత్తు. ఈ రోజు మీ ఇద్దరు నేను వదిలిపెట్టను. ఆగండి. ఈ రోజు నా చేతికి దొరికారు, కాళ్ళు చేతులు వెనకొట్టేస్తాను. ఆగండి. కాపాడండి. లేదా ఆగండి. చూసారా ల్యాంప్? ఆ బహుశా అది జిన్నుండే ల్యాంపేమో. ఏంటి జిన్నుండే ల్యాంపా? నాకివ్వు, నాకివ్వు. వదలు. వదలు. ఓహో అదిరింది. తక్కదినా దిన్ దిన్ దినా తక్ తనే జిన్. నేనొచ్చాను, బయటపడ్డాను, ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించాను. సరదాలే సంబరాలే, ఎక్కడికి వెళ్ళాలో మీరే చెప్పాలి. ఆడతాను, ఇక పాడతాను, సంతోషంగా చిందులు వేస్తాను. అడిగినవన్నీ ఇస్తాను, కోరినవన్నీ తీసుకొస్తాను. రూపాయలు ఎగరేస్తాను, కాసులు విరజిమ్ముతాను. ఆకాశంలో చందమామని అందరికీ అందిస్తాను. ఎందుకంటే నేనొచ్చాను, బయటపడ్డాను, ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించాను. తినడానికి పరిచేస్తాను, తాగడానికి అందిస్తాను, సుఖదుఖాలను దూరం చేసి ఆనందాలను అందిస్తాను. ఎందుకంటే నేను వచ్చాను, బయటపడ్డాను, ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించాను. ఓ, నేను నమ్మలేకపోతున్నాను. నాకు స్వేచ్ఛ లభించింది. 4000 సంవత్సరాల తర్వాత నేను స్వతంత్రుణ్ణయ్యాను. మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఓ, మీరు ముగ్గురున్నారా? మరి మీ ముగ్గురులో నా యజమాని ఎవరో చెప్పండి. నేను. నాది జిన్. జిన్ నాది. నాది జిన్. నాది జిన్. జిన్ నాది. నాది. నాది జిన్. నాది. జిన్ నాది. నాది జిన్. నాది జిన్. మీరు నిర్ణయించుకోండి, నేను ఎవరికి కావాలో ఎవరి వాడినో. నిన్ను ల్యాంపులోంచి ఎవరు బయటికి తీశారో వాళ్ళ జిన్వి నువ్వు. నువ్వు సరిగ్గా చెప్పావు. ఎవరైతే నన్ను ల్యాంపులోంచి బయటికి తీశారో వాళ్లే నా యజమాని. ఇదిగో కాచుకో, ఇది కాచుకో. సువాసన. కడుపుండా తినేస్తాను, మొత్తం తినేస్తాను. నీ హోటల్ నీకు ఇచ్చేస్తాను. తీసుకో, తీసుకో, తీసుకో. గొడవ తీసుకో. జిన్ నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరూ నిన్ను ఒకేసారి బయటకు తీశారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. ఎవరి జిన్నువో నిర్ణయించుకుని వాళ్ళని కాపాడు. మోటు, బాక్సర్, మీరు కూడా వినండి. తను ఇద్దరికీ జిన్నే. అవును నా యజమానులారా, నేను మీ ఇద్దరికీ దాసుణ్ణే. మీరిద్దరూ ఏం ఆజ్ఞాపించినా నేను ఆ పని చేసి పెడతాను. జిన్ జిన్, నాకు త్వరగా సమోసాలు తినిపించు. త్వరగా త్వరగా. అచ్చిక బుచ్చిక మచ్చికలాడి మోటు మనసులో కోరిక వెంటనే తీర్చు. ఓయ్, ఆ సమోసాలు వదిలిపెట్టు. ముందు నాకు పంచింగ్ బ్యాగ్ కావాలి, తీసుకురా. సమోసా. పంచింగ్ బ్యాగ్. సమోసా. పంచింగ్ బ్యాగ్. సమోసా. పంచింగ్ బ్యాగ్. సమోసా. పంచింగ్ బ్యాగ్. ఓకే ఓకే, మీరిద్దరు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. సమోసా. పంచింగ్ బ్యాగ్. 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 సమోసా. నాకు సమోసాలు కావాలి. లేదు, నాకు పంచింగ్ బ్యాగ్ కావాలి. ఓహో, సారీ సారీ. మీరు నన్ను ఎంత కన్ఫ్యూజ్ చేశారంటే నాకేవి
సరే పద, నాతో రా. ఓయ్ తనతో కాదు నాతో రా, నాతో రా, నాతో రా, నాతో రా. నాతో రా. నేను ఒక సమయంలో ఒకరి ఇంటికే రాగలను. ఇప్పుడు నేను ఎవరి ఇంటికి రావాలి? ముందు మీరు నిర్ణయించుకోండి, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి ప్లీజ్. మీరిద్దరూ టాస్ వేయండి, ఎవరు గెలిస్తే వాళ్ళ ఇంటికే వస్తాడు. ఓకే. ఏయ్, నాకు ఎవరి ఇంటికి రావాలని లేదు, ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. మీరు లోపలికి వెళ్ళి ఎవరెవరికి ఏమేం కావాలో లిస్టు రాసుకుని తీసుకురండి. వెళ్ళండి. ఇప్పుడే వస్తా. గారెలు, బూరెలు, పులిహోర, సమోసా. జీనన్నయ్య, ఇదిగో. ఇదిగో నా లిస్టు తయారైంది. ఓయ్ నా లిస్టు కూడా సిద్ధంగా ఉంది. అచ్చిక బుచ్చిక మచ్చికలాడే మీరు కోరుకున్న కోరికలన్నీ తీరిపోయాయి. అన్ని అయిపోయాయా? చాలు, ఇక ఆపు మోటు. నీకు కావలసినవన్నీ దొరికేసాయి కదా, ఇక మీదట జిన్ నా సొంతం. అర్థమైందా? అరే, నీ సొంతం ఎలా అవుతాడు? ఎలా అంటే లాఠీ ఉన్నవాడిదే రాజ్యం. ఇందులో ఇప్పుడు లాఠీ ఎవరిది? నాది. ఓయ్ నల్ల దున్నపోతా, ఇదిగో ఈ లాఠీ తీసుకో. దీంతో ఈ మోటుని చితక్కొట్టు. వద్దు, అబ్బబ్బబ్బ, నన్ను కొట్టొద్దు. అయ్యో అయ్యో అమ్మ, నాన్న. కొట్టదు, ఆ, అమ్మో, వద్దు, కొట్టదు. మీ ఇద్దరి మధ్య అనవసరంగా నేను కొరకు దూరైపోతాను. వద్దు, కొట్టదు, కొట్టదు. ఆపు, ఆపట్టుడే, ఆపు. నీకే చెప్పేది. ఓ నాయనా, నీకు దండం పెడతాను. జిన్ జిన్, మోటు చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు నాతో రా. నాతో వచ్చి బాక్సింగ్ ప్రాక్టీస్ చేయి. మన బాక్సింగ్ ప్రాక్టీస్ పూర్తయ్యేంత వరకు నువ్వు ఇంకొక పని చేయడానికి వీల్లేదు. ఏమంటావు? అయ్యో, ఏమిటి అన్యాయం? జిన్నికి నేనే నాయకుడిని కదా, నాయకుడిని ఇలా కొట్టొచ్చా? అయ్యో అయ్యో, నాన్న, మమ్మీ, అయ్యో. జిన్, నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఈ దున్నపోతున్న ఆగమని చెప్పు. ఈ బాక్సింగ్ ప్రాక్టీస్ పూర్తయ్యే వరకు నేను ఇంకొకరి ఆజ్ఞను పాటించలేను. బాక్సర్ యజమాని నన్ను ఇలా ఆజ్ఞాపించారు. అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదోటి ఆలోచించు, ఈ దున్నపోతు నుంచి కాపాడు. ఐడియా సర్జీ. ఓయ్, చాలు, ఇక ఆపు. చాలు చాలు. రౌండ్ 1 వావా. బాక్సర్, మీరు మీ కార్నర్ దగ్గరకు రండి. మోటు, బాక్సింగ్ పూర్తయిపోయింది. త్వరగా జిన్ ఏదైనా ఆజ్ఞాపించు. జిన్ జిన్, నువ్వు త్వరగా ఒక కారులా మారిపో, మా ఇద్దరిని ఆకాశంలో తిప్పడానికి తీసుకువెళ్ళు. సదా మీ సేవలో. ఆహాహా, ఏం కారు? లెట్స్ గో లాంగ్ డ్రైవ్. ఓయ్ ఆగండి, ఆగండి. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఆగండి. ఓయ్, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తారు? ఆగండి. ఓయ్, ఓయ్, నాకు చాలా కోపం వస్తుంది. అయ్యమ్మా, ఇక్కడ ఏం జరుగుతోంది? హే మోటు పతులు, కార్ ఆపండి. బాక్సర్ అన్నయ్య వేలాడుతూ వస్తున్నాడు. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. నేను చెప్తున్నాను, కార్ ఆపండి. భారత మాత మీద ఒట్టు, చట్టం మీద ఒట్టు. ఏయ్! అయ్యమ్మా, కార్ ఆపండి. పోలీస్! జిన్ జిన్, నువ్వు కారు కాకుండా మోటార్ సైకిల్ లా మారిపో. నేను మోటార్ సైకిల్ మీద వస్తాను, వీళ్ళందరూ వేలాడుతూ వస్తారు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇది కళ లేక నిజమా? జిన్ జిన్, నువ్వు చాలా మంచివాడివి కదా, నేను పతులు కూర్చోవడానికి నువ్వు చిన్నగా మారిపో. అయ్యమ్మా, ఎవరో ఒకరు చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ప్లీజ్, తెలుసుకోవడం నా హక్కు. చెప్పండి, ఇక్కడ ఏం జరుగుతోంది? జిన్ జిన్, నువ్వు పెద్ద గద్దలా మారిపో. నేను ఒక్కనే దాని మీద కూర్చుంటాను, వీళ్ళందరూ వేలాడుతూ వస్తారు. అయ్యమ్మా, ఎవరో ఒకరు చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? పతులు, నన్ను కాపాడు. నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఒకసారి కార్ లాగా, ఒకసారి బైక్ లాగా, ఒకసారి పాత్ర లాగా, ఒకసారి ఈగల్లాగా. ఇక చాలా ఆపండి, నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఒకరు ఒకటి చెప్తే ఇంకొకరు ఇంకోటి చెప్తున్నారు.
నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. అది వింటే మీరిద్దరూ సంతోషిస్తారు. త్వరగా చెప్పు, త్వరగా చెప్పు. అది నన్ను ల్యాంప్లోకి వెళ్లి చెప్పమంటారా? ఈ సమస్యకి పరిష్కారం అక్కడ మాత్రమే దొరుకుతుంది. త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళిపో. ఓయ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆగు, ఇది నా ఆజ్ఞ. నేను ఎవరి ఆజ్ఞనైనా ఎప్పుడు పాటిస్తానంటే నేను ఈ ల్యాంపులోంచి బయటకు వచ్చినప్పుడే. బాయ్ బాయ్. నేను మీ ఇద్దరి దగ్గర బతకలేను. కావాలంటే ఇంకో 4000 సంవత్సరాలు ల్యాంపులోనే ఉంటాను. బాయ్ బాయ్ బాయ్. ఏయ్, ఆగు! చట్టం మీద బొట్టు! మర్యాదగా ఆగు!